హలో అండి అందరికీ. చూసారు కదా నేను రూమ్‌నయితే ఎలా డెకర్ చేశానో. సో, ఇది మీకి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్టొచ్చేసి కొన్ని A4 షీట్స్ పేపర్స్ కలర్స్ అన్నీ తీసుకొని ఇలా అయితే పెయిరప్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే అలా థ్రెడ్ తీసుకున్నా. ఆ థ్రెడ్ తీసుకొని మిగతా వాటికైతే కట్టేసాను. అండ్ ఇదైతే నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇది చూడండి ఈ పూలు, ఈ నెట్ ఇంకా లైట్స్, ఆ రిబ్బన్, ఇంకా హుక్స్ అవన్నీ కలిపి నాకు 300 సంథింగ్‌కైతే వచ్చేసాయి. సో, మొత్తం ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను. సో, ఉన్నాయి కదా! షేప్స్ అన్నీ ఒక థ్రెడ్‌కంతా కట్టేసి డబుల్ టేప్‌తో పైనైతే అతికిచ్చేసేసాను. బ్యాక్ సైడ్ నెట్టేసా మొత్తం. కొంచెం ఓపికతో ఉంటే సరి మనమంతా నీట్‌గా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అది నాకి వైట్ చున్నీ ఒకటి ఉండే పాతది. సో, అదైతే పెట్టాను. దానిపైన వైట్ నెట్ అయితే పెట్టాను. సో, బోత్ సైడ్స్. ఇక్కడ పూలు పెట్టాను. ఇటు సైడ్ కూడా పూలు పెట్టాను. సో, మళ్ళీ ఇవైతే చేంజ్ చేశాను. మళ్ళీ ముందర కూడా హుక్స్ పెట్టేసి, ముందర కూడా పెట్టేసేసాను. సో, ఇలా రూమ్‌ని అయితే మీరు చాలా నీట్‌గా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ నాకు 500 లోపలే నేను బాగా నీట్‌గా అయితే డెకరేట్ అయితే చేసేసుకున్నాను. ఈ చున్నీ థ్రెడ్ అయితే పైన అలా కట్టేసేసాను. సూది తీసుకొని అండ్ పైన అలా అతికించేసేసా. సో, అక్కడ నిలబడిందది నీట్‌గా. ఈ షేప్స్ చేసుకోవడం కొంచెం నీట్‌గా చేసుకోవాలి. సో, దాని వల్లనే లుక్ అయితే చాలా వస్తుంది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం ఇలా రూమ్‌ని డెకరేట్ చేసుకుంటే సరి చాలా బాగా అనిపిస్తుంది మనం రూమ్‌లో ఉన్నప్పుడు. అండ్ ఇవి చూడండి ఈ ఫోటో ఫ్రేమ్స్ లాంటివి మొత్తం 6 వచ్చాయి నాకి. ఈ 6 మొత్తం కలిపి నాకు 130 రూపీస్ అయితే పడ్డాయి. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. మీకు కావాలంటే నేను లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ నేను ఇంకా అక్కడ కూర్చొని మొత్తం అతికించేసా. అండ్ ఇదంతా నేను ఒక్క రోజులో ఏం చేయలేదు. నేను ఆఫీస్‌కెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన టైంలో రోజు కొంచెం కొంచెం చేసుకుంటా ఉన్నాను. అలా చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను నీట్‌గా. సో, అలా స్విచ్ బోర్డ్స్ పైన పెట్టాను. ఇక్కడ 3 పెట్టాను. ఇటు సైడ్ ఒకటి పెట్టాను. టోటల్ 6 అయితే సెట్ చేసేసుకున్నాను. ఇక చూడండి ఇది నేను సాయిబాబాది నరసింహస్వామిది ఇట్లా నీట్‌గా ఒక గ్లిటర్ పేపర్ అది కూడా రూ. 10. సో, దాంతో అది అలా డెకరేట్ చేశా. అండ్ ఈ బెడ్‌షీట్ అసలు బెడ్‌షీట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది కూడా 250 సంథింగ్. చాలా అంటే చాలా బాగుంది. చాలా క్వాలిటీ అసలు. అండ్ టెడ్డీ బేర్స్ వచ్చేసి నేను ఆన్‌లైన్‌లో కొన్నా. ఇక్కడ ఇదొచ్చేసి నేను మెరీనా బీచ్‌లో కొన్నాను. ఈ పెద్ద టెడ్డీ బేర్, ఈ చిన్న టెడ్డీ బేరు 200 సంథింగ్ పడింది. ఈ రెండైతే కనుక నేను మీషోలో కొన్నాను టెడ్డీ బేర్స్ సెట్. ఇంక ఈ లాస్ట్‌దైతే విశాల్ మార్ట్‌లో కొన్నాను. ఇది చూడండి ముందర పెట్టేసాను ఫ్లవర్స్. ఎందుకంటే ముందరకుంటే చాలా బాగుంది ఎనకాల ఉండడం కన్నా. సో, ముందర పెట్టేసి ఫ్లవర్స్ ఎనకాల ఒకటే ఒకటే మాత్రమే పెట్టాను.